Hi everybody, I am Dr. Anjani Dwarampudi, consultant cardiologist at Star Hospitals. So welcome to Let's Talk Health by Star Hospitals. With me is Dr. Sharat Chandra, consultant medical gastroenterologist. So today we would like to discuss about how a healthy gut is a secret to a stronger heart. So Dr. Sharat, can you tell me what is a healthy gut? సో అది చెప్పినంత అంటే అడిగినంత సింపుల్ కాదు హెల్దీ గట్ అంటే. సో మనకు అందరికి తెలిసిందే, మనకి గట్లో ట్రిలియన్స్ అండ్ బిలియన్స్ ఆఫ్ బ్యాక్టీరియా ఉంటాయి. సో ఇన్ఫ్యాక్ట్ మన హ్యూమన్లో బాడీలో ఉండే సెల్స్ కంటే కూడా 10 times ఎక్కువ ఉంటాయి ఆ బ్యాక్టీరియా. సో ఆల్మోస్ట్ ఇది 1 to 2 kgs మనకి బాడీ మాస్ని ఫామ్ చేస్తుంది అనమాట. సో అంత ఎక్కువ బ్యాక్టీరియా మన ఇంటెస్టైన్లో ఉంటాయి. సో అసలు ఈ బ్యాక్టీరియా వల్ల మనకి ఏంటి హెల్త్ బెనిఫిట్స్ అంటే, సో మనం తిన్న తర్వాత ఫుడ్ అనేది డైజెషన్ అయిన తర్వాత సో కొంత అన్డైజెస్టెడ్ ఫుడ్ ఈ బ్యాక్టీరియా అనేది ఫుడ్గా తీసుకొని ఇట్ విల్ ప్రొడ్యూస్ సమ్ యూస్ఫుల్ సబ్స్టెన్సెస్ అనమాట. లైక్ మనకి విటమిన్స్ కానీ షార్ట్ చైన్ ఫ్యాటీ యాసిడ్స్ అని ఇట్లాగా మల్టిపుల్ థింగ్స్ ఆ బ్యాక్టీరియా అనేది మనకి డీటాక్సిఫై చేస్తుంది. అండ్ మన ఓవరాల్ గట్ హెల్త్ని ఇంప్రూవ్ చేస్తుంది. మన గట్ హెల్త్ బాగుంటే మన ఓవరాల్ హెల్త్ కూడా బాగుంటుంది. సో ఈ ట్రిలియన్స్ అండ్ బిలియన్స్ ఆఫ్ బ్యాక్టీరియా ఇట్ ఫార్మ్స్ ఏ ఎకోసిస్టమ్. అదే గట్ హెల్త్. అది బాగుంటే మనం బాగుంటాం. సో దాంట్లో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే, ఇప్పుడు అందరూ తెలిసిందే గట్ హెల్త్ వల్లే చాలా ఆటోఇమ్యూన్ డిసీజెస్ అని, చాలా స్కిన్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయని, సో చాలా మెడికల్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఇప్పుడు రీసెంట్గా తెలిసింది ఏంటంటే ఎక్కువ హార్ట్ ప్రాబ్లమ్స్ కూడా ఈ గట్ నుంచి స్టార్ట్ అవుతున్నాయని అనుకుంటున్నారు. సో దీనికంటే ముందులా ఐ వాంట్ టు ఆస్క్ యూ సంథింగ్. అసలు ఏంటిది? నేను అయితే ఇప్పటి వరకు గట్ బ్రెయిన్, గట్ స్కిన్ యాక్సిస్ అనేది విన్నాను. ఇదేదో ఫస్ట్ టైం ఏదో గట్ హార్ట్ యాక్సిస్ అని. అసలు ఏంటి అసలు దాన్ని? సో గట్ హార్ట్ యాక్సిస్ కూడా ఇట్స్ బై డైరెక్షనల్ రిలేషన్షిప్. అందులో ఏముంటుంది అంటే, లైక్ మనకి హెల్తీ గట్ ఉంటే ఇండైరెక్ట్లీ విల్ హ్యావ్ అ స్ట్రాంగర్ హార్ట్ అన్నట్టు. ఇందాక మీరు అన్నట్టు గట్ బ్యాక్టీరియా విల్ ప్రొడ్యూస్ అ లాట్ ఆఫ్ మెటబోలైట్స్. సో మనం తినే ఫుడ్ బట్టి హార్మ్ఫుల్ సబ్స్టెన్సెస్ కూడా ప్రొడ్యూస్ చేయగలుగుతాయి ఈ గట్ బ్యాక్టీరియా అన్నవి. సో ఈ హార్మ్ఫుల్ సబ్స్టెన్సెస్ అన్నవి మన గట్ బ్యాక్టీరియా ప్రొడ్యూస్ చేసినప్పుడు మన లీకీ బ్యారియర్ అంటాం, గట్ లీకీ కావడం అంటే కొన్ని సబ్స్టెన్సెస్ బ్లడ్ స్ట్రీమ్ లోకి ఎంటర్ అయినప్పుడు, అన్హెల్దీగా ఉన్నప్పుడు ఈ టాక్సిన్స్ అనేది బ్లడ్ లోకి ఎంటర్ అవుతాయి. అవి బ్లడ్ లోకి ఎంటర్ అయినప్పుడు ఇమ్యూన్ సిస్టమ్ అన్నది డిస్టర్బ్ అవుతుంది, ఆర్ ఇన్ఫ్లమేటరీ సిస్టమ్స్ అన్నవి డిస్టర్బ్ అవుతూ ఉంటాయి. సో దాని వల్ల మన హార్ట్ కి ఇండైరెక్ట్ గా ఎఫెక్ట్ పడే అవకాశం ఉంటుంది. అట్ ద ఎండ్ ఆఫ్ ద డే హార్ట్ అంటే మనము హార్ట్ అటాక్స్ ఇవన్నీ చూసుకుంటే ఎథ్రోస్క్లిరోసిస్ సింపుల్ గా చెప్పాలి అంటే కొలెస్ట్రాల్ డిపాజిషన్స్. సో ఈ కొలెస్ట్రాల్ డిపాజిషన్ బ్లడ్ వెజల్స్ స్టిఫ్ అవుతాయి అంటారు. ఎగ్జాక్ట్లీ. ఆ బ్లడ్ వెజల్స్ లో జరిగేదే, బ్లడ్ వెజల్స్ ఇనిషియల్ గా ఇన్ఫ్లమేటరీ ప్రాసెసెస్ డిస్టర్బ్ అయినప్పుడు బ్లడ్ వెజల్ లో ఉన్న లైనింగ్ డిస్టర్బ్ అవుతుంది. ఆ లైనింగ్ డిస్టర్బ్ అయినప్పుడు మనకి కొలెస్ట్రాల్ డిపాజిషన్స్ స్టార్ట్ అవుతాయి అన్నమాట. సో ఎప్పుడైతే ఈ హార్మ్ఫుల్ సబ్స్టెన్సెస్ రిలీజ్ అవ్వడము, ఇన్ఫ్లమేటరీ పాత్వేస్ డిస్టర్బ్ అవుతాయో మన హార్ట్ కూడా ఎఫెక్ట్ అవుతుంది. ఓకే. సో ఈ గట్ అనేది బైడైరెక్షనల్ కమ్యూనికేషన్ ఉంటుంది. సో గట్ బాగాలేకపోతే హార్ట్ కూడా ఎఫెక్ట్ అవుతుంది అని అంటున్నారు. ఓకే. సో there is definitely a proven evidence that gut microbiota అంటే గట్ బ్యాక్టీరియా, గట్ డిస్బయోసిస్ కానీ ఉంటే మనకి హార్ట్ కార్డియోవాస్కులర్ ఈవెంట్స్ అంటే హార్ట్ అటాక్ కానీ, ఎథ్రోస్క్లిరోసిస్ కానీ, హైపర్ టెన్షన్ కానీ ఇవన్నీ ఎక్కువయ్యే అవకాశాలు ఉన్నాయి అన్నది ఇట్ ఇస్ ప్రూవెన్. సో చూసారు కదా. సో మనం తినే ఫుడ్ అనేది ఇట్ నాట్ ఓన్లీ డిఫైన్స్ యూ, ఇది హార్ట్ కూడా ఎఫెక్ట్ చేస్తుందని చెప్తున్నారు. సో నెక్స్ట్ మీరు ఏం తింటున్నారు అనేది కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి. సో అండ్ ఇంకొకటి నాకు అంటే జనరల్గా మనం కామన్గా చూస్తూ ఉంటాం గట్ ఇష్యూస్, ఈ హైపర్ టెన్షన్. ఇప్పుడు మన ఇండియాలో మన ప్రతి ముగ్గులో ఇద్దరికి డయాబెటీస్ ఉన్నట్టే వెరీ కామన్ గా మనం హైపర్ టెన్షన్ కూడా చూస్తున్నాం, ఈవెన్ యంగ్ పీపుల్ లో కూడా. సో ఇలాంటి వాళ్ళకి మీరు ఈ గట్ అండ్ ఈ బీపీ ఇంప్రూవ్ చేసుకోవడానికి ఏమన్నా అడ్వైస్ కానీ, హెల్త్ డైట్ కానీ ఏమన్నా? సో ఇన్ జనరల్ గా అండి, ఫర్ హైపర్టెన్సివ్ పీపుల్ లో సాల్ట్ డైట్ డెఫినెట్లీ ఫాలో అవ్వాలి. అండ్ డాష్ డైట్ అంటాము, విచ్ ఇస్ గుడ్ ఇన్ వెజిటబుల్స్, ఫ్రూట్స్, హోల్ గ్రెయిన్స్ కానీ, లెగ్యూమ్స్ కానీ ఇవి తీసుకుంటే ఇట్ ఇస్ బెటర్. అంటే నార్మల్ పీపుల్ కంటే కూడా హైపర్ టెన్సివ్ వాళ్ళలో ఈ గట్ బ్యాక్టీరియా అన్నది
డిస్టర్బ్డ్ గా ఉంటుంది. అంటే హార్మ్ఫుల్ బ్యాక్టీరియా మోర్ ఉంటాయి అన్నది కూడా ఇట్ ఇస్ అ ప్రూవెన్ ఫ్యాక్ట్. సో డాష్ డైట్ అంటే మీరు చెప్పేది ఇప్పుడు ఎక్కువ ఫ్రూట్స్ అంటే పొటాషియం రిచ్ ఫుడ్ అంటారు, ఎస్, అండ్ సోడియం తక్కువ ఉండే ఫుడ్. ఫుడ్, యా. రైట్. సో ఇది తీసుకోవడం వల్ల మనకి గట్ బ్యాక్టీరియా అనేది మెయింటైన్ అవుతుంది. దాని ద్వారా ఆ ఇండైరెక్ట్ లైక్ హార్మ్ఫుల్ మెటబలైట్స్ అన్ని కూడా రిలీజ్ అవ్వకుండా హెల్ప్ అవుతుంది. సో ఎవరికైనా బీపీ కానీ లేకపోతే హార్ట్ ఇష్యూస్ ఉంటే సో డాష్ డైట్ అనేది చాలా ఇంపార్టెంట్ అని కార్డియాలజిస్ట్ చెప్తున్నారు. సో ఈ డాష్ డైట్ అంటే మేడం చెప్పినట్టు ఎక్కువ ఫ్రూట్స్, వెజిటేబుల్స్, పొటాషియం ఉండేటట్టు, తక్కువ సాల్ట్ ఉండేటట్టు, అండ్ అల్ట్రా ప్రాసెస్ ఫుడ్స్ తక్కువ ఉండడం, ఎక్కువ అంటే మోడరేషన్లో ఈ నాన్ వెజిటేరియన్ ఫుడ్ ఇలాంటివి తీసుకోవడం వల్ల మనకి గట్ అనేది ఇంప్రూవ్ అవడమే కాకుండా ఈ బీపీ అనేది చాలా వరకు కంట్రోల్ అవుతుందని చెప్తున్నారు. సో డాక్టర్ శరత్, సో మిమ్మల్ని ఒకటి అడుగుదాం అనుకుంటున్నాను. కెన్ యూ టెల్ మీ లైక్ వాట్ ఆర్ ద సైన్స్ దట్ అ పేషెంట్ కెన్ హ్యావ్? అంటే ఇప్పుడు హార్ట్ ప్రాబ్లమ్ ఉన్న పేషెంట్స్ కి వాట్ ఆర్ ద సైన్స్ దట్ కెన్ టెల్ దట్ దే ఆల్సో హ్యావ్ గట్ ప్రాబ్లమ్ ఆర్ గట్ రిలేటెడ్ ఇష్యూ వల్లనే వాళ్ళకి హార్ట్ డిసీజ్ అన్నది ఉంది అన్నది ఏమన్నా సైన్స్ ఉన్నాయా మనకి? యా, సో ఇప్పుడు మీకు ఈ బీపీ, షుగర్, కొలెస్ట్రాల్ ఉంటే ఇవి ప్రీడిస్పోజ్ టు హార్ట్ ప్రాబ్లమ్స్ కదా. సో ఈ ఫస్ట్ ఇవి స్టార్ట్ అయ్యి లేటర్ ఆన్ అవి బ్లాక్స్ అనేది ఫామ్ అవుతూ ఉంటాయి. అలాగే మనకి హార్ట్ అటాక్ వచ్చే ముందులే, హార్ట్ ప్రాబ్లమ్స్ వచ్చే ముందులే మనకి గట్ ఇష్యూస్ అనేది సటిల్ గా స్టార్ట్ అవుతాయండి. సో చాలా మంది మనం ఇగ్నోర్ చేస్తూ ఉంటాం వాటిని. సో ఇగ్నోర్ చేయడం అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చాలా మందికి కామన్ గా బ్లోటింగ్, లేకపోతే కాన్స్టిపేషన్, ఇండైజేషన్ ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో వీటిని మనం ఇగ్నోర్ చేయడం. రెండోది చాలా మందికి ఎసిడిటీ, గ్యాస్ ప్రాబ్లమ్స్, అండ్ అంతేకాకుండా కొంతమందికి వెంటనే అలసిపోవడం అంటే ఫ్యాటిగబిలిటీ అంటారు. సో ఇది ఏం చెప్తుందంటే మనం తిన్న ఫుడ్ అనేది బాడీలోకి అబ్జర్వ్ అవ్వట్లేదు. సో దానివల్ల ఆ ఫ్యాటిగబిలిటీ. సో చాలా మంది చాలా లైట్ గా తీసుకుంటారు, ఇది కామనే కదా, సో మనం ఏజ్ అవుతున్నాం ఇట్లా. సో ఇవన్నీ కూడా సటిల్ గా మన బాడీ ఇట్ ఈస్ ట్రైంగ్ టు టెల్ సంథింగ్, మనకి ఈ గట్ ఇష్యూస్ ఉన్నాయి. సో అంటే గట్ లో డైజెషన్ సరిగ్గా అవ్వట్లేదు. కొంతమంది తొందరగా వెయిట్ గెయిన్ అయిపోతుంటారు, లేకపోతే ర్యాపిడ్ గా వెయిట్ లాస్ అయిపోతూ ఉంటారు. సో దీస్ ఆర్ ఆల్ విల్ టెల్ దెర్ ఈస్ సమ్ ప్రాబ్లమ్ ఇన్ ద గట్. సో ఇవన్నీ కూడా మనకి హార్ట్ ఇష్యూ అంటే హార్ట్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ కూడా మనం ముందులే ఐడెంటిఫై చేసుకొని ప్రాపర్ గా ట్రీట్మెంట్ కనుక తీసుకుంటే సో ఫ్యూచర్ లో అంటే హెల్దీ గట్ వల్ల మనకి వి ఆల్ నో దట్ ఈ ఈ ఏమంటారు టాక్సిన్స్ కానీ ఇవన్నీ కూడా ఇట్ విల్ ఎఫెక్ట్ ఆల్ అదర్ ఆర్గన్స్ ఇన్ ద బాడీ కదా. సో ఇలాంటివి మనం ముందులే ఐడెంటిఫై చేసుకొని సో ప్రాపర్ గా ఈ సైన్స్ ఎవరికైనా బ్లోటింగ్ ఉన్నా, కాన్స్టిపేషన్ ఉన్నా, ఆర్ టూ మచ్ డయేరియా ఉన్నా, వెయిట్ లాస్ ఎక్కువ అవుతున్నా, గెయిన్ అవుతున్నా, ఈజీ ఫ్యాటిగబిలిటీ, సో ఇలాంటి సిమ్టమ్స్ ను ఇగ్నోర్ చేయకుండా వాళ్ళు దే హ్యావ్ టు విజిట్ ఎదర్ గ్యాస్ట్రో ఆర్ ఇట్లా. యా, సో ఇందాకటి నుంచి మనము మెటబలైట్స్, హార్మ్ఫుల్ సబ్స్టెన్సెస్ అని డిస్కస్ చేసుకుంటున్నాము. సో కెన్ యూ సజెస్ట్ us వాట్ ఫుడ్స్ టు ఈట్ అండ్ వాట్ ఫుడ్స్ నాట్ టు ఈట్? అంటే వాట్ ఫుడ్స్ టు ఈట్ అన్నది హెల్దీ తెలుసు, బట్ హార్మ్ఫుల్ సబ్స్టెన్సెస్ ఆర్ హార్మ్ఫుల్ మెటబలైట్స్ రిలీజ్ చేసే ఫుడ్ ఏమన్నా చెప్పగలరా? సో అదే ఇప్పుడు అసలు మీకు ఒక చిన్న స్టోరీ చెప్పాలండి. అసలు మన బాడీలో గట్ మైక్రోబయోమ్ అనేది ఒక చిన్న ఫారెస్ట్ లాగా, ఇఫ్ యూ ఇమాజిన్, దాంట్లో మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్పీసీస్ ఉంటాయి. ఇప్పుడు మనకి ఎలిఫెంట్స్, డీర్స్, మంకీస్, లేకపోతే ఈ బర్డ్స్, ఇన్సెక్ట్స్ ఇలా అన్నీ ఉంటాయి కదా. అలాగే మన ఇంటెస్టైన్ లో బిలియన్స్ అండ్ ట్రిలియన్స్ ఆఫ్ బ్యాక్టీరియా ఉంటాయి. అవన్నీ కూడా ఒక 1000 to 1500 స్పీసీస్, డిఫరెంట్ స్పీసీస్ ఉంటాయి. సో ఈ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్పీసీస్ ఇప్పుడు అన్నీ ఒకే పని చేయవు కదండి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు లయన్స్, టైగర్స్ ఉన్నాయి. అవి ఏం చేస్తాయి, మనకి ప్రిడేటర్స్ అంటే ఎవరినైనా అటాక్ చేయకుండా మనల్ని కాపాడతాయి, రైట్? సో అట్లాగే ఇప్పుడు కొన్ని లీవ్స్ తింటాయి, కొన్ని ఏమో ఫ్రూట్స్, నట్స్ తింటాయి. స్క్విరిల్స్ ఉన్నాయి, నట్స్ తింటాయి. మంకీస్ ఫ్రూట్స్ తింటాయి. సో ఈ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్పీసీస్ మనకి ఇదే గట్ డైవర్సిటీ అంటే. సో ఎంత ఎక్కువ డైవర్సిఫైడ్ గా మనకి యానిమల్స్ కింగ్డమ్ ఉంటే మన ఫారెస్ట్ అంతా డైవర్సిఫైడ్ గా ఉంటుంది అండ్ హెల్దీగా ఉంటుంది. సో ఇన్వేడర్స్ రారు. సో మనకి ఈ ఓన్లీ ఎలిఫెంట్స్ ఏ ఉన్నాయి ఒక ఫారెస్ట్ లో అనుకో, సేమ్ అవుతుంది అక్కడ మొత్తం అన్ని ఆకులు అనేది తినేస్తుంది. ఇట్ వోంట్ బి లైక్ వెరీ ఫ్లరిషింగ్ ఫారెస్ట్ కదా. సో అట్లాగే మన ఇంటెస్టైన్ లో మనం ఈ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్పీసీస్ మనకి
బాగుండాలి అంటే మనం ఎంత వెరైటీ ఆఫ్ ఫుడ్స్ తినాలి. Hmm. సో మీరు ప్రతిరోజు ఒకే టైప్ ఆఫ్ ఫుడ్ అంటే రైస్ లేకపోతే ఇట్లాంటివి తింటున్నారు అనుకోండి, సో ఒక వెరైటీ ఆఫ్ స్పీసీసే ఇట్ విల్ ఫ్లరిష్ అనమాట. True. సో మనం బాగా డైవర్సిఫైడ్ గా తినాలి. అంటే ఒక చిన్న ఏంటంటే వారంలో మనం 35 టైప్స్ ఆఫ్ ప్లాంట్స్ కనుక మనం ఫుడ్ లో ఇంక్లూడ్ చేసుకుంటే మన గట్లో ఉండే బ్యాక్టీరియా అనేది అంత డైవర్సిఫైడ్ గా ఉంటుంది. సో ప్లాంట్స్ అంటే లిటరల్లీ ప్లాంట్స్ కాదండి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రూట్స్, వెజిటేబుల్స్, నట్స్, సీడ్స్, చాక్లెట్, డార్క్ చాక్లెట్, ఇవన్నీ కూడా ఒక్కొక్క ప్లాంట్. అంటే ఒక స్పూన్ ఆఫ్ చియా సీడ్స్ ఈజ్ ఈక్వల్ టు 1 ప్లాంట్, ఒక చిన్న బిట్ ఆఫ్ డార్క్ చాక్లెట్ ఈజ్ ఈక్వల్ టు 1 ప్లాంట్. సో ఇట్లాగా మీరు వారంలో ఒక బౌల్ ఆఫ్ రైస్, బ్రౌన్ రైస్ ఈజ్ ఈక్వల్ టు 1 ప్లాంట్, ఒక ఇట్లా బాయిల్డ్ వెజిటేబుల్స్ 1 ప్లాంట్. సో ఇట్లాగా ఎంత డైవర్సిఫైడ్ గా తింటే మన గట్ లో అంత డైవర్సిఫైడ్ బ్యాక్టీరియా గ్రో అవుతుంది. Nice. అండ్ ఈ డెన్సిటీ మనం ఈ డైవర్స్ బ్యాక్టీరియా కనుక మనం మెయింటైన్ చేస్తే మన గట్ హెల్త్ అనేది చాలా బాగుంటుంది. ఓకే అండి. బట్ వాట్ ఫుడ్స్ టు అవాయిడ్ అంటే లైక్ యా, అవాయిడ్ అంటే మనకి సో చిన్న ఎగ్జాంపుల్, ఇప్పుడు ఒక బిస్కెట్ ప్యాకెట్ హెల్దీయా లేకపోతే ఒక ఆరెంజ్ లేకపోతే మనకి ఒక యాపిల్ హెల్దీయా? సో బిస్కెట్ ప్యాకెట్ ఈజ్ నథింగ్ బట్ మైదా విత్ షుగర్ కదా. సో ఇది అల్ట్రా ప్రాసెస్ ఫుడ్ కిందకి వస్తుంది. సో అల్ట్రా ప్రాసెస్ ఫుడ్స్ అనేది మనం ఎంత ఎక్కువ తీసుకుంటే సో మనకి నాట్ ఓన్లీ ఇది బాడీలో ఇన్ఫ్లమేషన్ క్రియేట్ చేస్తుంది. సో ఇన్ఫ్లమేషన్ వల్ల డయాబెటీస్, హైపర్ టెన్షన్, లీకీ గట్, దాని వల్ల ఒబెసిటీ, ఎగ్జాక్ట్లీ ఒబెసిటీ, మెటబాలిక్ సిండ్రోమ్ ఇవన్నీ వస్తాయి. సో ఈ అంటే అల్ట్రా ప్రాసెస్ ఫుడ్స్ అండి, ఎనీ అంటే ప్యాకెట్ ఫుడ్స్, చిప్స్ లేకపోతే లేస్, మన కూల్ డ్రింక్స్, సోడాస్, పిజ్జాస్, బర్గర్స్, ఏవి ఐస్ క్రీమ్స్, ఇవన్నీ కూడా అల్ట్రా ప్రాసెస్ ఫుడ్స్. సో ఇవి అంత ఎక్కువ తీసుకుంటే మనకి ఏదో రీసెంట్ గా ఒక స్టడీ కూడా ఉంది. సో వారంలో 3 సార్లు అంతకంటే ఎక్కువ సార్లు ఫ్రైడ్ రైస్, ఈ చిప్స్ లేకపోతే ఫ్రైడ్ పొటాటోస్ తీసుకుంటే డయాబెటీస్ రిస్క్ 8 times అవుతుందండి. సో ఇవన్నీ కూడా అవాయిడ్ చేయాలి. సో మోర్ అండ్ హెల్దీ ఫుడ్స్, ఎక్సర్సైజ్, డైట్, ఇవన్నీ కూడా ఇట్ హెల్ప్స్ ఇన్ బిల్డింగ్ అప్ ఏ గుడ్ మైక్రోబయోమ్ అన్నమాట. సో డాక్టర్ అంజనీ గారు, నాకు అంటే పేషెంట్స్ నా దగ్గరకు వచ్చి అడిగేది, లేకపోతే ఫ్యామిలీ ఫ్రెండ్స్ లో చాలా మంది హార్ట్ ప్రాబ్లమ్స్ తో ఉన్న వాళ్ళు అడుగుతూ ఉంటారు, ఒకసారి హార్ట్ ప్రాబ్లం ఆర్ హార్ట్ అటాక్ వచ్చిన తర్వాత ఎలాంటి డైట్ తీసుకోవాలి? ఇది ఒక $1 billion క్వశ్చన్. సో చాలా మంది నాన్ వెజ్ తినకూడదు అంటారు, కొంతమంది తినొచ్చు అంటారు, కొంతమంది ఏమో ఎగ్ తినొచ్చు బట్ ఎల్లో తీసేయమంటారు, ఇట్లాగా రకరకాలుగా చెప్తా ఉంటారు. సో వీళ్ళకి జనరల్ గా మీరు కార్డియాలజిస్ట్ గా ఈ గట్ బాగుండాలన్నా, ఈ హార్ట్ బాగుండాలన్నా, ఈ పోస్ట్ హార్ట్ అటాక్ ఆర్ హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి ఎలాంటి డైట్ అనేది సజెస్ట్ చేస్తారు? సో నాన్ వెజ్ లో తీసుకుంటే అండి, ఎగ్స్ ఆర్ డెఫినెట్లీ గుడ్ ఫర్ హార్ట్. అండ్ ఎగ్స్ ఎవ్రీ డే కూడా ఎగ్ వైట్స్ తీసుకోవడం అనేది ఇట్ ఈస్ వెరీ బెనిఫిషియల్ బికాస్ ఇట్ కంటైన్స్ లాట్ ఆఫ్ ప్రోటీన్, అందరికీ తెలిసిందే. అండ్ ఎప్పుడు కూడా లీన్ మీట్ విచ్ హ్యాస్ అ లాట్ ఆఫ్ ప్రోటీన్. ఎల్లో గురించి ఏమంటారు మీరు? ఎల్లో ఇట్స్ మెయిన్లీ ఆఫ్ ఫ్యాట్ అండి. సో ఏమంటారంటే బ్యాలెన్స్డ్ గా తీసుకోవాలి, లైక్ ఎవ్రీడే 1. అండ్ డిపెండ్స్ ఆన్ ద పేషెంట్. ఇప్పుడు కొలెస్ట్రాల్స్ హై ఉండి డిస్లిపిడమిక్ పేషెంట్స్ కి వి డెఫినెట్లీ డోంట్ అడ్వైజ్ దెమ్ టు టేక్ ఎల్లో. ఇప్పుడు యంగ్ పేషెంట్స్ who doesn't have any risk factors, they can definitely go with the yellow also. సో ఫ్యాట్స్ లో కూడా మనం చూసుకునేటట్టయితే ఎప్పుడు కూడా న్యూట్రిషనల్ లేబుల్ చూసుకోవాలి మనం, ప్రతి ఐటమ్ కి కానీ ప్రతి ఫుడ్ కి కానీ మనకి ట్రాన్స్ ఫ్యాట్స్ అండ్ సాచురేటెడ్ ఫ్యాట్స్ అవాయిడ్ చేయాలి. సో చాలా మంది అనుకుంటారు కొలెస్ట్రాల్ తీసుకుంటే హార్ట్ అటాక్స్ వస్తాయి. కాదండి, ఫ్యాట్స్ ఎస్పెషలీ సాచురేటెడ్ ఫ్యాట్స్ అంటే ట్రాన్స్ ఫ్యాట్స్ ఆర్ నాట్ గుడ్ ఫర్ హార్ట్ ఆర్ ఓవరాల్ బాడీ అన్నమాట. సో కొలెస్ట్రాల్ కాదు. సో చాలా మందికి అపోహ ఉంటుంది, అందుకే మేడం ని క్వశ్చన్ అడిగాను. సో మనము న్యూట్రిషన్ లేబుల్ చూసుకొని ట్రాన్స్ ఫ్యాట్స్ అండ్ సాచురేటెడ్ ఫ్యాట్స్ ఉన్న ఫుడ్ ఐటమ్స్ అవాయిడ్ చేసుకోవాలి. డెఫినెట్లీ ఈ డిస్లిపిడిమియా అంటే కొలెస్ట్రాల్ అబ్నార్మాలిటీస్ ఉన్న పేషెంట్స్ ఎల్లో అవాయిడ్ చేస్తే బెటర్. బట్ ఎగ్ వైట్స్ అయితే రెగ్యులర్ గా తీసుకోవచ్చు. అండ్ లీన్ మీట్ అండ్ ఫిష్ ఆల్సో, బికాస్ ఫిష్ అంటే మీరు చికెన్ బ్రెస్ట్ కానీ. సో అండ్ ఫిష్ సంగతికి వస్తే ఇట్ ఈస్ గుడ్ ఇన్ polyunsaturated fatty acids. So fish which is like salmon gaani, tuna gaani తీసుకోవచ్చు. But red meat is a big no for heart. సో రెడ్ మీట్ అయితే అసలు సజెస్ట్ చేయము. సంథింగ్ లైక్ మటన్ కానీ, బీఫ్, పోర్క్, ఇవైతే కంప్లీట్ గా అవాయిడ్ చేయాలి.
పోస్ట్ హార్ట్ అటాక్ రికవరీ పేషెంట్స్ అంటున్నారు కదా, సో పోస్ట్ హార్ట్ అటాక్ రికవరీ పేషెంట్స్ సంగతికి వస్తే గట్ మీరు అన్నట్టు మైక్రోబయోమ్ అన్నది మెయింటైన్ చేయడం చాలా ఇంపార్టెంట్ త్రూ అవర్ ఫుడ్. సో వాట్ ఐ సజెస్ట్ ఇస్ ఇందాక చెప్పినట్టే హోల్ గ్రెయిన్స్ కానీ ఫ్రూట్స్, వెజిటబుల్స్, లెగ్యూమ్స్, రిచ్ ఇన్ ఫైబర్ కంటెంట్ తీసుకోవడం ఇస్ వెరీ ఇంపార్టెంట్. సో మనం ఈ ఇన్ఫ్లమేటరీ ప్రాసెస్ని ట్రిగర్ చేయకుండా ఉంటే మనకు రికవరీ కూడా అంతే బాగుంటుంది. మనకి గట్ డిస్బయోసిస్ ఉంటే గనక పూరర్ అవుట్కమ్స్ ఉంటాయి కంపేర్ టు హెల్తీ గట్ అండ్ డిస్బయోసిస్ అంటే అన్హెల్తీ గట్ ఉన్న వాళ్ళకి డెఫినెట్లీ హార్ట్ రికవరీ అన్నది వీళ్ళలో కొంచెం పూర్ అవుట్కమ్స్ కానీ కొంచెం డిలేడ్ రిపేర్ కానీ డిలేడ్ హీలింగ్ కానీ ఉండే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అండ్ అట్ ద సేమ్ టైం ఈ ప్రోబయోటిక్స్ ఇవన్నీ కూడా హెల్తీ గట్ అండ్ హెల్తీ హార్ట్ కి డెఫినెట్లీ దెర్ ఇస్ అ డైరెక్ట్ రిలేషన్షిప్ దట్ ఈస్ ఎస్టాబ్లిష్డ్. బట్ ఇప్పుడు ఎక్కడైతే నోవెల్ రీసెర్చర్స్ జరగాల్సిన ప్లేసెస్ ఏంటి అంటే వాట్ టు బి యూజ్డ్, అంటే ఏ ప్రోబయోటిక్స్ యూజ్ చేస్తే బెటర్, ఈ ఫీటల్ మైక్రోబయోటా ట్రాన్స్ప్లాంటేషన్. ప్రోబయోటిక్ అంటే మీరు అంటున్నారు ఇప్పుడు సో ఎంత డోస్ ఆఫ్ ఎగ్జాక్ట్లీ ఏ ప్రోబయోటిక్ బెటర్, ఎంత డోస్ ఆఫ్ ఎంత బెటర్, ఏది ప్రొటెక్టివ్ బ్యాక్టీరియా హార్ట్ కి ఏది హెల్ప్ అవుతుంది, అండ్ ఈ ఫీటికల్ మైక్రోబయోటా ట్రాన్స్ప్లాంటేషన్ కానీ ఇవి ఎంతవరకు హార్ట్ కి ఉపయోగపడతాయి అన్నది ఇంకా ఆన్ గోయింగ్ రీసెర్చ్ ప్రాసెస్ లోనే ఉంది. సో దాంట్లో దెర్ ఇస్ స్కోప్ ఆఫ్ రీసెర్చ్ దేర్. ఇన్ ఫ్యూచర్ వీ హ్యావ్ టు సీ హౌ ఫార్ ఆల్ దిస్ విల్ హెల్ప్, బట్ డెఫినెట్లీ హెల్తీ గట్ ఉంటేనే ఇట్స్ అ హెల్తీ హార్ట్. రైట్. సో మేడం చెప్తున్నారు సో బాగా ఫైబర్ తినాలని చెప్తున్నారు. సో ఫైబర్ అనేది అట్లీస్ట్ మేల్స్లో అయితే ఒక 35 grams, ఫీమేల్స్లో అయితే అట్లీస్ట్ ఒక 25 grams per day మన డైట్లో ఫైబర్ ఉంచుకుంటే, సో ఈ ఫైబర్ అనేది ఇట్ ఈస్ ఏ ఫుడ్ ఫర్ మైక్రోబయోటా, అంటే బ్యాక్టీరియా మన కడుపులో ఉండే బ్యాక్టీరియాకి అది ఒక ఫుడ్ లాగా పనిచేస్తుంది. సో ఈ ఫైబర్ చాలా ఇంపార్టెంట్ మన గట్ హెల్త్ బాగుండాలంటే. అలా అని చెప్పేసి ఓవర్ నైట్ మనం ఎక్కువ ఫైబర్ తిన్నా కూడా దానివల్ల బ్లోటింగ్, దానివల్ల కొంత డిస్కంఫర్ట్ అనేది ఫేస్ చేస్తాం. సో స్లోగా మన డైట్లో ఫైబర్ అనేది ఇంక్రీజ్ చేసుకోవాలి. అలాగే మనకి ఈ ఫైబరు బాగా రెగ్యులర్గా మంచి క్వాంటిటీలో తీసుకుంటే మన ఇంటెస్టైన్ హెల్త్ విత్ ఇన్ ఏ మంత్ ఒక 50-60% పెరుగుతుందని చెప్పి, ఇంప్రూవ్ అవుతుందని కూడా చాలా లేటెస్ట్ రీసెర్చ్ అంతా చెప్తా ఉంది. సో ఇప్పుడు చాలా మంది హెల్దీ పీపుల్ కూడా ప్రోబయోటిక్స్ అవి ఇవి తీసుకుంటా ఉంటారు. హెల్దీ పీపుల్ కి జస్ట్ ప్రోబయోటిక్ తీసుకోవడం వల్ల పెద్ద యూజ్ ఉండదండి. సో స్పెసిఫిక్ గా ఇప్పుడు యాంటీబయాటిక్స్ వాడిన తర్వాత, లేకపోతే యాంటీబయాటిక్స్ గురించి కరెక్ట్ గా చెప్పారు, లైక్ యాంటీబయాటిక్స్ కూడా వి షుడ్ అవసరం అయితేనే వాడాలి. ఎగ్జాక్ట్లీ, ఇట్ విల్ డిస్టర్బ్ ద గట్ ఫ్లోరా. సో యాంటీబయాటిక్స్ మీ డాక్టర్ ని కన్సల్ట్ చేసి అవసరం అయితేనే యాంటీబయాటిక్స్ యూజ్ చేయండి. యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ కూడా డెవలప్ అవుతుంది, బట్ అట్ ద సేమ్ టైం గట్ విషయానికి వస్తే నార్మల్ గట్ బ్యాక్టీరియాని డిస్టర్బ్ చేస్తుంది. ఎగ్జాక్ట్లీ. సో ఈ యాంటీబయాటిక్ అనేది ఒక వైల్డ్ ఫైర్ లాంటిదండి. సో మనకి గట్ లో ఉండే మంచి బ్యాక్టీరియాలు అన్ని కూడా చనిపోతాయి. సో ఇలాంటి స్పెసిఫిక్ కండిషన్స్లో మనకి ప్రోబయోటిక్స్ అనేది హెల్ప్ఫుల్ అవుతుంది. సో రొటీన్గా మనం ప్రోబయోటిక్స్ తీసుకోవడం వల్ల పెద్ద ఉపయోగం ఉండదు, హెల్దీ పీపుల్ ఎస్పెషల్లీ. సో ఈ ప్రోబయోటిక్ రిచ్ ఫుడ్ అంటే డైరెక్ట్గా ప్రోబయోటిక్స్ కంటే ప్రోబయోటిక్ రిచ్ ఫుడ్స్ ఇప్పుడు మనకి ఈ పొద్దునే చద్దన్నము, ఇట్లాంటి యోగట్, ఇలాంటి తీసుకోవడం వల్ల కూడా మనకి ఇంటెస్టైన్ హెల్త్ అనేది పెరుగుతుంది. ఈ అల్ట్రా ప్రాసెస్ ఫుడ్స్ ఎస్పెషల్లీ రెడ్ మీట్ ఇందాక చెప్పారు చూడండి, సో అవి తీసుకోవడం వల్ల ఏవో ప్రోడక్ట్స్ అనేది డెవలప్ అవుతాయి. సో దానివల్ల మనకి బాడీలో ఇన్ఫ్లమేషన్, ఈ ఆర్టీరియల్ స్టిఫ్నెస్, ఈ ఈ బ్లడ్ వెజల్స్లో కొలెస్ట్రాల్ ప్లేక్స్ అనేది ఫామ్ అవుతాయి. సో ఇలాంటి వీలైనంత వరకు అవాయిడ్ చేయాలి. సో మంచి డైట్, ఎక్సర్సైజ్ అండ్ స్లీప్. సో దీంతో ఓవరాల్గా గట్ హెల్త్ ఇంప్రూవ్ అవుతుంది. కానీ ఏదో ఒక చిన్న ట్యాబ్లెట్ వేసుకోవడమో, ఒక సూపర్ ఫుడ్ తింటేనో మీ గట్ హెల్త్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. సో ఫైనల్గా మీ హార్ట్ పరంగా ఈ గట్ హెల్త్ వ్యూవర్స్ కి ఏమన్నా సజెషన్స్ ఆర్ ఏమన్నా టిప్స్ లాంటి? ఐ థింక్ మీరు చెప్పారు, హెల్తీ డైట్, వర్క్ మోర్, స్ట్రెస్ లెస్, ఈట్ స్మార్ట్, హెల్తీగా తినండి, దట్స్ ఇట్. లైక్ యా, సో ఓవర్ వెయిట్ అండ్ ఎస్పెషల్లీ ఈ అల్ట్రా ప్రాసెస్ ఫుడ్స్ ఇవి అవాయిడ్ చేయడం, ఆల్కహాల్, స్మోకింగ్ ఇలాంటి అండ్ ఇవి అవాయిడ్ చేస్తే మనకి ఈ హెల్దీ గట్తో పాటు మనకి హెల్దీ హార్ట్ అనేది కూడా వస్తుంది. Thank you for your valuable time and enriching our audience with your valuable suggestions. Thank you for watching this, and మీకు ఏమైనా doubts or queries ఉంటే please comment it in the comment section. We'll be happy to answer them. Thank you. It's my pleasure.
Anjani, we'll do more sessions like this. Okay. Thank you, Dr. Sharath.